సబ్స్క్రైబ్ చేయండి మన GVR ఫిల్మ్స్ తెలుగు ఛానల్కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మన ఛానల్లో వచ్చే అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడడానికి. సో గైస్ యాక్చువల్గా చాలా మంది ఏంటంటే మన హిమాలయన్ లైటింగ్ బాగాలేదు అనుకుంటారు. నేను కూడా అలాగే అనుకునేవాడిని అనమాట. కాకపోతే యాక్చువల్ ట్రూత్ అనేది దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. నేను చాలాసార్లు నాకు ఆలోచన వచ్చిందనమాట. ఏంటంటే మనకి 2.5 lakhs పెట్టి బండి కొంటున్నప్పుడు మనకి లైటింగ్ అంత దరిద్రంగా ఎట్లిస్తారు అని చెప్పి నాకు ఎప్పుడు ఒకటి కొట్టేది. అండ్ నేను కూడా వన్ ఆఫ్ ది విక్టిమ్ అనమాట. నేను దానికే లైటింగ్ బాగాలేదు హిమాలయన్ది అని చెప్పి ఒక వీడియో చేయడం అయితే జరిగిందనమాట. కాకపోతే దాని సొల్యూషన్ అయితే నాకు దొరికేసింది. ఏంటంటే మనకి హెడ్ లైట్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్ అనమాట. మన లైటింగ్ ఎలా ఉంది ఏంటి దాన్ని బట్టి మనం దీని హెడ్ లైట్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఆ డీటెయిల్సే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. చాలా షార్ట్ వీడియో, చాలా చిన్న వీడియో, బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ యూస్ఫుల్ ఒకవేళ మీరు హిమాలయన్ కానీ ఇంటర్సెప్టర్ కానీ ఓన్ చేసుకుని ఉంటే. ఎందుకంటే ఈ రెండింటికి హెడ్ లైట్ అనేది మనకి సపరేట్గా వస్తుంది. క్లాసిక్ 350కి ఏంటంటే మనకి కంప్లీట్గా డోమ్లో అటాచ్డ్ వస్తుంది అనమాట. కంప్లీట్గా స్పీడోమీటర్ ఆ హెడ్ లైట్ మొత్తం ఒక యూనిట్ లాగా వస్తుంది. కాకపోతే హిమాలయన్ ఇంటర్సెప్టర్ స్క్రామ్ కూడా మనకి ఏంటంటే కొద్దిగా హెడ్ లైట్ అనేది అడ్జస్ట్ చేసుకున్నట్టు వస్తుంది అనమాట. సో అది ఎలా అనేది చూపిస్తాను ఈ వీడియోలో. చలో లెట్స్ సీ. సో గైస్ మనకి యాక్చువల్గా హిమాలయన్ మీద ఏ మోడిఫికేషన్ చేయాలన్నా ఏ చేంజెస్ చేయాలన్నా కానీ మనకి ఎల్ఎన్ కీ సెట్ అనేది చాలా అవసరం అనమాట. సో దట్స్ వై ద రీజన్ ఐ బాట్ దిస్ ఎల్ఎన్ కీ సెట్ అనమాట. ఇట్ జస్ట్ కాస్టెడ్ మీ సమ్వేర్ అరౌండ్ 150 రూపీస్ ఎంతో పడింది నాకు అమెజాన్లో. సో ఇది ఒక్కటి సరిపోతుంది మనకి. అండ్ దెన్ మనకి హెడ్ లైట్ ఎట్లా అడ్జస్ట్ చేయాలి ఇప్పుడు అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. సో గైస్ ఈ ఎల్ఎన్ కీ సెట్ నుంచి మనం ఇదైతే ఈ ఎల్ఎన్ కీ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మనకి కరెక్ట్ సైజ్ ఇదే. అండ్ దెన్ ఇక్కడ మనకి నట్ కనిపిస్తుంది కదా ఇటువైపు. అండ్ దెన్ ద సేమ్ గోస్ విత్ ద అదర్ సైడ్ అనమాట. సో ఇక్కడ మీకు మనకి నట్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా, ఈ నట్. దీని ఏంటంటే ఈ ఎల్ఎన్ కీ తోటి మనం కొద్దిగా లూజ్ చేసుకుందాం ఈ నట్స్. ఈ నట్స్ అనేవి లూజ్ చేసుకుని హెడ్ లైట్ అనేది కొద్దిగా కిందకి పైకి మనం జరుపుకోవచ్చు అనమాట. అండ్ మనకి ఫోకస్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. సో గైస్ మనకి హెడ్ లైట్ ఫోకస్ అనేది అడ్జస్ట్ చేయకముందు ఎలా ఉండింది అండ్ అడ్జస్ట్ చేసిన తర్వాత మనకి ఎంతవరకు బెటర్ అయింది అనేది మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం కిందకు వచ్చాము అండ్ ఐ టుక్ దిస్ వైట్ బ్యాక్గ్రౌండ్ అనమాట. మనకి క్లియర్గా లైట్ ఎంతవరకు త్రో ఉంది అని తెలియడానికి. అండ్ మనం ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు చూడొచ్చు దిస్ ఇస్ ద లోవర్ డిప్పర్ అనమాట మనం వేసింది. అండ్ మనకి చూడొచ్చు లోవర్ డిప్పరే మనకి హైలో పడుతుంది అనమాట, హైయర్ డిప్పర్ పడ్డట్టు పడుతుంది. అండ్ దెన్ ఇప్పుడు చూసుకుంటే దిస్ ఇస్ ద అప్పర్ డిప్పర్ అనమాట. ఇది లోవర్ డిప్పర్ అండ్ దెన్ దిస్ ఈజ్ ద అప్పర్ డిప్పర్ అనమాట. చూసారు కదా చాలా పైకి పడుతుంది అనమాట లైట్ అనేది. రోడ్ మీద అసలు ఫోకస్ లేదు. సో గైస్ ఇప్పుడు చూసారు కదా దిస్ ఇస్ ద హెడ్ లైట్ సెట్టింగ్ మనకి అడ్జస్ట్ చేయక ముందు అనమాట. అండ్ ఇప్పుడు అడ్జస్ట్ చేసిన తర్వాత ఎలా ఉందో చూడండి. అండ్ గైస్ ఈ లైట్ వచ్చేసి మనం చేంజెస్ చేసిన తర్వాత అనమాట. ఈ లైట్ త్రో వచ్చేసి మనకి లోవర్ డిప్పర్లో చూడొచ్చు కరెక్ట్గా మనకి రోడ్డు మీద ఎంతవరకు అవసరమో అంతవరకు లైట్ అనేది త్రో చేస్తుంది. అప్పర్ డిప్పర్ చూసినా కానీ మనకి ఏంటంటే కరెక్ట్గా ఎంతవరకు అవసరమో అప్పర్ డిప్పర్ అనేది మనకి సిటీ రైడ్స్లోకి మాత్రం దిస్ విల్ బి ద పర్ఫెక్ట్ రైడ్ అనమాట. లాంగ్ రైడ్స్ కూడా చేయొచ్చు నైట్లో, కాకపోతే ఫాగ్ లైట్స్ ఉంటే ఇంకా హెల్ప్ అవుతుంది అనమాట మనకి. సో గైస్ చూసారు కదా మనకి హెడ్ లైట్ అడ్జస్ట్ చేసిన తర్వాత ఎంత డిఫరెన్స్ వచ్చిందో మనకి లైట్ ఫోకస్లో. సో ఇట్స్ అ సింపుల్ హ్యాక్ అనమాట, సింపుల్ ట్రిక్. అండ్ దట్స్ ఇట్, వీఆర్ గుడ్ టు గో ఇన్ ద నైట్ రైడ్స్ కూడా వెళ్ళొచ్చు అనమాట. నన్ను అడిగితే హిమాలయన్ లైట్ ఈజ్ గుడ్ ఇనఫ్. నన్ను అడిగితే ఈ అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత నేను ఒక రైడ్ కూడా వెళ్ళొచ్చాను అనమాట. నైట్ రైడ్ కూడా చేశాను, బయటకి ఎటు కాదు, జస్ట్ మామూలు సిటీలోనే. బట్ ఐ ఫెల్ట్ దిస్ ఇస్ ఏ గుడ్. మనకి సిటీలో అయితే సరిపోతుంది. ఒకవేళ మీరు లాంగ్ రైడ్స్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫాగ్ లైట్స్ అనేవి ఇన్స్టాల్ చేయించుకోవాల్సిందే, నో అదర్ గో అనమాట. సో నేను కూడా షాక్ అబ్జర్వర్స్కి ఫాగ్ లైట్స్ వస్తాయి కదా, సో అవి పెట్టిస్తాను. ఏవి పెట్టియబోతున్నాను ఏంటని కూడా నేను మీకు డెఫినెట్గా ఒక వీడియో చేస్తాను. సో మిస్ అవ్వకండి, ఖచ్చితంగా చూడండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఆ వీడియో కూడా. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో, హోప్ యూ లైక్ ఇట్. ఒకవేళ మీకు ఈ వీడియో ఏ రీజన్ వల్ల నచ్చితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. నాకు తెలిసి ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూజ్ అయిందని అనుకుంటున్నాను నేను. ఎస్పెషల్గా ఈ హిమాలయన్ ఓన్ చేసుకున్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ నాకు కింద కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి ఎలా అనిపించింది ఈ వీడియో అని చెప్పి. అండ్ షేర్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సో దట్ నేనేమన్నా వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో దాట్ బీయింగ్ సెడ్ లెట్స్ మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. Till keep smiling and never back down. Jai Hind. I've got an itch I can't scratch, I'm missing a piece that completes a whole part of me, an open wound scar to see. Everybody come here, gather round, welcome to the freak show, the best in town. What the hell's wrong with me? I don't get along with anybody, honestly. I've been living in my own head constantly, thoughts jumbled round, think I need a new lobotomy.